హాయ్ ఫ్రెండ్స్, పద్మశ్రీ కిచెన్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు నేను ఆలూ చిప్స్ ఫ్రై చేస్తున్నాను. ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను చూడండి. ఆలూ చిప్స్ కర్రీ కోసం ఆలూ అన్నీ ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసి పెట్టేసుకొని వాటర్లో వేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నానండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీరా కలిపిన పౌడరు, కొబ్బరి పౌడర్, ఆనియన్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి వెలిగించేసుకుందామండి. పెద్దగా పెట్టేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కినట్లుందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. ఇందులో ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, మీకు కూడా బాగుంటుంది. ఈ కర్రీ వచ్చేసి చాలా బాగుంటుంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరూ ఇష్టపడతారు. ఇలా చేసేసుకోండి, చాలా బాగుంటుందండి. ఆనియన్స్ అయినాయండి. ఇప్పుడు ఆలూ వేసేసుకుందాం. ఇందులో ఇవి కూడా కలిపేసి పెట్టేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇది అయింది చూడండి. ఇందులో మనం ఉప్పు కొంచెం కలుపుదామండి. ఉప్పు మళ్ళీ ఇదవుతుంది, మాడబట్టినట్లయితుంది. ఉప్పు, కారం, పసుపు అండి, ఇది జీరా ధనియాల పౌడర్ అండి. ఇది దింపే ముందు కొంచెం కొబ్బరి పౌడర్ వేసి దింపేద్దాం. ఇది కలిపేద్దాం ఈ లోపల. ఆలూ చిప్స్ కర్రీ అండి. మీకు ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా? ఎలా ఉందండి? బాగుంది కదండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది కొబ్బరి పౌడర్ వేస్తున్నాం చూడండి. బాగుంది కదండి. దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఆలూ చిప్స్ కర్రీ అయిందండి. ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.